ఎస్ జయశంకర్ గారు నేపాల్ పర్యటన ముగిసింది. ఆయన రిటర్న్ వస్తూ కొన్ని ఒప్పందాల గురించి చెప్పారు. అందులో కీలకమైన ఒప్పందంగా ఒకటి కనబడుతోంది. 10,000 మెగావాట్స్ ఎలక్ట్రిసిటీ నేపాల్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ఒక అగ్రిమెంట్ గురించి ఆయన చెప్పడం జరిగింది. సో యాక్చువల్లీ నిజానికి నేపాల్ నుంచి ఈ ఎలక్ట్రిసిటీని తీసుకోవడం వెనక ఆంతర్యం ఏంటి? అండ్ ఆయన అష్యూరెన్స్ ఇచ్చారనమాట. యాక్చువల్లీ అష్యూరెన్స్ ఇస్తూ ఆయన చెప్పిన మాటలు ఏంటంటే, నేపాల్తో ఉన్న రిలేషన్షిప్ని ఇంకా పెంచుతాము, మీకు మా సహాయ సహకారాలు ఎప్పటికీ ఉంటాయి అన్నట్టుగా కొంత పెద్దన్న పాత్ర పోషించినట్టుగానే ఆయన స్టేట్మెంట్స్ అన్నీ మనకు కనబడుతున్నాయి. హౌ డు యూ రీడ్ దిస్? అంటే మనకు నైబర్హుడ్ ఫస్ట్ అన్న పాలసీ మనకు కరెక్ట్. మన చుట్టుపక్కల ఉన్న దేశాలకే మనం ఫస్ట్ రీచ్ అవుతాం, వాళ్ళకి సహాయం చేస్తాము అన్నటువంటి మన పాలసీ ఒకటి ఉంది. ఆ పాలసీ దృష్ట్యా మనం భూటాన్ కావచ్చు, నేపాల్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, శ్రీలంక, మాల్డీవ్స్, మియన్మార్ వీళ్ళకి సహాయం చేయడం అనేది ఫస్ట్ మనకు ఉన్నటువంటి పాలసీ. అది జయశంకర్ గారు వెళ్ళిన విజిట్లో ప్రచండ వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ని, ప్రెసిడెంట్ని అందరినీ కలిసి వచ్చారు ఆయన. మనకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఫర్ ఇన్స్టెన్స్, ఇదివరకు ఓలీ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళ మ్యాపులు మార్చుకుని మనకు వ్యతిరేకంగా లింప్యదూరా, కాలాపాని, లిపు లేక్ ఇవన్నీ కూడా వాళ్ళ దేశంలో కలుపుకున్నారు. కలుపుకొని వాళ్ళు మ్యాప్ చూపించారు. సో అప్పుడు మనకు చాలా టెన్షన్స్ వచ్చాయి. రెండవ టెన్షన్ మనకేమొచ్చిందంటే, మనం అగ్నివీర్ స్కీమ్ పెట్టినప్పుడు వాళ్ళు తిరస్కరించారు. అగ్నివీర్ స్కీమ్ వచ్చిన తర్వాత ఇంతవరకు గూర్ఖాలు ఎవరు జాయిన్ అవ్వలేదు ఆర్మీలో. వాళ్ళు ఏమన్నారంటే, మాకు పర్మనెంట్ కమిషన్ ఇస్తేనే మేము చేరతాం, లేకపోతే చేరము అని అన్నారు. దానివల్ల మనకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళు బహుశా రేపు చైనీస్ పిఎల్ఏ పిలిస్తే అక్కడికి వెళ్ళిపోవచ్చు. వాళ్ళు ఉద్యోగాలు లేవు కాబట్టి అక్కడ వెళ్తారన్న భయం ఉంది మనకి. అందుకనే జయశంకర్ గారు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కొంత సమస్యను పరిష్కరించే దిశగా ఆయన వెళ్ళడం జరిగింది. అది మా పౌరులకి ఎంత హక్కు ఉందో మీకు అంతనే హక్కు ఇస్తున్నాం. అగ్నివీర్లో చేరడానికి మీరు చేరితే కనుక 25% పర్మనెంట్ కమిషన్ ఉంటుంది. మిగతా వాళ్లకు మిగతా రంగాల్లో సిఆర్పిఎఫ్ కావచ్చు, పోలీస్ కావచ్చు, లేదా ఇతరత్ర సెక్యూరిటీ ఏజెన్సీస్లో కావచ్చు పెడతాం మేము అని. మా పౌరులకి ఎంతటి హక్కులు ఉన్నాయో మీ పౌరులకు అంతే హక్కులు ఇస్తాము అని చెప్పడం జరిగింది. పైపెచ్చు వాళ్లకు నదులు చాలా ఉన్నాయి, కొండ ప్రాంతము, చాలా హైడల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, కానీ వాళ్లకు అంత కన్జంప్షన్ లేదు. సో మనం వాళ్ళకు ఆఫర్ ఇచ్చామన్నమాట, మనం కొంటాం, ఆ ఎలక్ట్రిసిటీ కొంటామని చెప్పాం. దీనివల్ల 10,000 మెగావాట్లు మనం వాళ్ళ దగ్గర కొంటే కనుక వాళ్లకు దానివల్ల ఫారెక్స్ వస్తుంది, వాళ్లకు రెవెన్యూస్ పెరుగుతుంది. ఈరోజు నేపాల్ చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది. వాళ్లకు రెవెన్యూస్ చాలా తగ్గిపోయాయి. వాళ్ళు ఇండస్ట్రియలైజ్ అవ్వలేదు. వాళ్ళు ఇప్పటికి కూడా ఇండస్ట్రియలైజ్ అవ్వలేదు. ఒక ఎవరెస్ట్ టూరిజం మీద డిపెండ్ అవుతున్నారు వాళ్ళు. కరెక్ట్. లేదా కాఠ్మండుకు వెళ్తారు, లేదా మన పోఖ్రాకు వెళ్తారు, పోఖ్రా నుంచి ముక్తినాథ్కి వెళ్తారు. ఈ యొక్క 2-3 సర్క్యూట్స్ తప్ప టూరిజం కూడా పెద్దగా గొప్పగా ఈ మిగతా సర్క్యూట్స్లో ఏం లేవు వాళ్ళకి. కాబట్టి ఆ పరిస్థితులలో వాళ్లకు 10,000 మెగావాట్లు భారతదేశానికి అమ్మి దానివల్ల లాభం వస్తుంది అంటే కనుక అదొక పెద్ద బెనిఫిట్ వాళ్ళకి. రాను మనం బహుశా ఇంకా అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టబోతున్నాము, ఇంకొన్ని డ్యామ్స్ మనం కట్టడానికి సిద్ధపడుతున్నాం. మనము చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ తగ్గించడానికి మనం ఏం చేయాలో అన్నీ చేస్తున్నాం. కరెక్ట్. ఎందుకంటే డెంగ్ షాపింగ్ ప్రిన్సిపల్ ఉంది కదా, పామ్ అండ్ 5 ఫింగర్స్. అవును. దాంట్లో నేపాల్ వాళ్ళ టార్గెట్ అవును, 2049 లోపు వాళ్ళు నేపాల్ని కబ్జా చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దాన్ని కౌంటర్ చేసే కార్యక్రమం మనం కూడా చేస్తున్నాము. ఆ దృష్ట్యానే జయశంకర్ గారు వెళ్ళి మాట్లాడొచ్చింది. బయట చెప్పేవి వేరే ఉంటాయి, లోపల డిస్కస్ చేసిన చాలా ఇష్యూస్ ఉంటాయి, అన్నీ కూడా బయట చెప్పడానికి ఉండదు. కానీ ఈ సమస్యలన్నిటికీ పరిష్కారాల గురించి చర్చించారు అన్నది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఓకే. జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.